శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దు, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలు జారీ. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్. శ్రీ త్రిదండి చిన్నజయస్వామి పర్యటన. నూతన ఆలయంలో నృసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. దుద్దిల శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు. 10వ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి స్థాయిలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తుపై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వంటి అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై ఎమ్మెల్సీ పాయింట్ 16 ఉన్నాయి. ఈ 16 ఎమ్మెల్సీ పాయింట్లలో లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ లారీ మామూలు సంబంధించినటువంటిది గత 7 సంవత్సరాల నుంచి ఇతర జిల్లాల కన్నా ఇతర జిల్లాలో ₹75 ఇస్తే కరీంనగర్లో ₹40 ఇస్తున్నారు. మీరు ఏదైతే ఇతర జిల్లాలాగా పెంచమని ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టర్ కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి మేము సంవత్సరం క్రితం నుంచి చెప్పుకుంటూ వచ్చినా కూడా కాంట్రాక్టర్ కూడా పట్టించుకోవడం లేదు, లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్. కాబట్టి అధికారాన్ని అడిగితే ఇది ప్రైవేట్ ఇష్యూ అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మేము ఇది ప్రైవేట్ ఇష్యూ కాదు, వాళ్ళు సివిల్ సప్లై కాంట్రాక్టర్ కాబట్టి ఈ మామూలు ఏదైతే ఉన్నదో అది ఆనవాయితీగా ఇచ్చేటువంటి ఉన్నది. కాబట్టి మేము ఇతర జిల్లాలుగా ఇచ్చేటువంటిది ఇవ్వాలనేది ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక కాంట్రాక్టరు మేము చర్చలు జరిపించాలని ఈరోజు డిఎం గారు 3 గంటలకు పిలిచారు. 3 గంటలకు మేము చర్చలు జరుపుతామని చెప్పడం జరిగింది. ఒకవేళ చర్చలు జరపకపోతే మాత్రం మేము మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ పాత ఉమ్మడి జిల్లా మొత్తంగా మేము దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మేము దూదేకులోళ్ళం. నా పేరు మహమ్మద్. నేను 2022 నుంచి పింఛన్కు దరఖాస్తు చేస్తున్నాను. ఇవరకు నాకు పింఛన్ అలాట్మెంట్ లేదు. నాకు అందులో కాలు ఇరిగింది, ఏం పని చేయలేకపోతున్నాను. నేను బతుకుదేరు. నాకు 2 ఆడపిల్లలు. ఎలాంటి భూములు, ఆస్తులు అనేటివి ఏమి లేవు. దయచేసి పింఛన్ ఇప్పించగలరని కోరుతున్నాను. 2022 నుంచి తిరుగుతున్నా, రాలే. ఇస్తామంటారు, ఇస్తలేరు సార్. వస్తుంది ఉంటారు, వచ్చులేదు సార్. కలెక్టరేట్కి వచ్చిన ప్రజావాణి. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే నగరంలోని బస్టాండ్ చౌరస్తాలో ఉన్న శ్రీపాదరావు విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘన నివాళులర్పించారు.
దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన మరి డీసీసీ ఆఫీస్తో పాటు మరి వారి విగ్రహానికి పూలమాలలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఆనాడు శ్రీపాదరావు గారు శాసనసభ స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచడమే కాక కరీంనగర్ జిల్లా యొక్క ఖ్యాతిని మంథని యొక్క అభివృద్ధిని కాంక్షించి పనిచేసిన గొప్ప నాయకుడు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నడవాలని కోరుకుంటూ శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరం. అదేవిధంగా అతను చేసినటువంటి శ్రీపాదరావు గారు చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి అభివృద్ధి, దాన్ని ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తన తనయుడైనటువంటి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా అతను చేసినటువంటి సేవలన్నింటినీ కూడా కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అతను చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరుగుతుంది. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2026 నుండి ఇప్పటికీ ఎంతో మంది అధికారులను వేడుకున్న వికలాంగులను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుత్తు గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నా పేరు ఓదన నరేషు. నేను 2016 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా నా పట్ల ఏ పాత్రం కనికరం లేవు. మా వికలాంగులను చిన్న చూపు చూస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? ప్రజలకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు అది హైదరాబాద్లో అయినా, ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి అయినా, ఎన్నిసార్లు సెక్రటరీకి అయినా కానీ మా పట్ల కనికరం చూపడం. ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వికలాంగులకు బాగుంటుందని చెప్పి చాలా విన్న ఉంచుకున్నాను. నా వికలాంగులకు బాగుంచుకోవాలనుకున్నా కానీ నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఇప్పుడు నేను బతకలేని స్థితిలో ఉన్నాను. నాకు ఉద్యోగం రాకపోతే నా శావేశ్వరణ్యమని ఇక కలెక్టరేట్ ముందర నేను కోరుకుంటున్నాను. నేను ప్రభుత్వానికి ఏం కోరుకున్నాను అంటే, నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే నా వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకుంటానని, నా కుటుంబాన్ని పోషించుకుంటూ కాకుండా ఇటు ఇలాగే వికలాంగులకు కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా సేవా కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికీ చాలా అవార్డులు కూడా వచ్చాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయ రమణారావు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభాపతి సేవలు ప్రజలు మరవలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు ఎవరు మా మధ్య లేకుండా వారి 89వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ నాయకత్వం కానీ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా, మంత్రి నుండి 3 సార్లు శాసనసభ్యులుగా ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి
శ్రీపాదరావు గారు ఈరోజు మన మధ్యలో లేకుండా వారి లక్ష్య సాధన కోసం వారు ఏదైతే ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల బాగోగుల కోసం అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి వారు ఏదైతే కలలు అన్నారో. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, యువసేన అధ్యక్షులు నారోజు రాకేష్ చారి ఆధ్వర్యంలో దుద్దిల శ్రీపాదరావు జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లను ఇచ్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు, యువసేన అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటి స్పీకర్ దుద్దిల శ్రీపాదరావుని రాష్ట్రాల అభివృద్ధికై ఎంతో కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ఆశయాలతోనే, స్నేహ భావశీలతోనే ముందుకు కొనసాగుతున్నామని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అడుగుజాడల్లో అనేక సామాజిక సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొగ్గలి శ్రీధర్, కారెంగుల రవి, వాయిల రాజ్ కుమార్, బండి క్రాంతి, బోయిని ప్రశాంత్, సంజయ్, బిఎం తిరుపతితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నగర పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జ్యోతిబా పూలే మహిళా పాఠశాల మరియు కళాశాలలో 10వ తరగతి విద్యార్థులందరికీ పెన్నులు, ప్యాడ్లు, బుక్స్ పంపించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా దుద్దిల శ్రీధర్బాబు యువసేన ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం విజయవంతం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో గౌరవ మంత్రి శ్రీధర్బాబు మరియు ఆలోచన మేరకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి స్వర్గీయ మా శ్రీపాదరావు సారి జయంతిని చాటుకొని పేదలకు కానీ మహిళలకు కానీ అనేక రకాల కార్య చేస్తానని. కళలకు అద్దం పట్టిన ఆల్ఫోర్ స్కూల్ ఆఫ్ జనరల్ నెక్స్ట్ వార్షికోత్సవం సారంగ్ స్థానిక వావిలాపల్లిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామకృష్ణలు సరస్వతి మాతకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు సమగ్ర ప్రోత్సాహం, ప్రత్యేక ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న విద్యా పథకాలు రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతున్నాయని కొనియాడారు. ఆల్ఫోర్స్ విద్యా విధానాలు స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ వి నరేందర్ రెడ్డి సూచించారు. వేడుకల్లో గువ్వ గోరింక, తుమ్మెద వంటి సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకోగా ప్రతిభా పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కల్వక అధ్యాపకేతర బృందం మరియు చిన్న లేబర్ రావడం జరిగింది. 6th to 10th క్లాసెస్ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పటివరకు మన స్కూల్ యాన్యువల్ రిపోర్టు మీరు చక్కగా స్క్రీన్లో కూడా మనం ఏం చేశాం అన్నది మీరు చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చాం. మనం టెక్నాలజీని ఉపయోగించాలి కాబట్టి కొంచెంగా మనం కూడా మన ఆలోచనలో మార్పులు చేస్తున్నాం. సో ఇయర్ లాంగ్ ఏ రకమైన యాక్టివిటీ చేస్తున్నాం. మరి చదువు ఆల్ఫోర్స్ అంటే చదువు ఎలాగో ఉంటుందని తెలుసు, కానీ ఒక చదివే ఉంటుంది ఏముండదు అన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇవాళ మన పిల్లలు ఎంత చక్కగా మరి స్పోర్ట్స్, గేమ్స్, ఎన్నో కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ రకంగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్లో కూడా స్టేట్ లెవెల్కి ఎంపిక కావడం జరిగింది. ఈవెన్ షూటింగ్లో మన పిల్లలు రాణించారు, స్టేట్ లెవెల్ మీట్ వరకు కూడా వెళ్ళారు. అట్లాగే రొటీన్ మన ట్రెడిషనల్ గేమ్స్ అయిన ఖోఖో, వాలీబాల్ ఇవన్నిట్లో ఎలాగూ రాణిస్తూనే ఉన్నారు. ఈవెన్ ఈ కొత్త తరహా గేమ్స్లో కూడా మన పిల్లలు చెస్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ. మీ యొక్క జీవితం ఒక చౌరస్తా లాంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆ చౌరస్తాలో
ఎంత మంచి మార్గాన్ని ఎన్నుకుంటే అంత అందమైన భవిష్యత్తుకు రీచ్ అవుతారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నా స్కూల్ డేసే కావచ్చు, నా కాలేజ్ డేసే కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ పాఠశాల విద్యాభ్యాసంలో ఎన్నో ఆశయాలతో ఆంక్షలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరి దయా దాక్షాణ్యాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడి చదవండి, విజయం మీ వెంటే వస్తుంది. మీ నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి పేదల కళ్ళల్లో ఆనందం చూస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. 10 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని నేడు గృహప్రవేశం చేశారు. స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులను ఆశీర్వదించారు. నిరుపేద కుటుంబాన్ని గుర్తించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు రుణపడి ఉంటామన్నారు. పేరు శ్రవణ్ కుమార్, మా తిమ్మాపూర్ గ్రామం. అంతకుముందు మాకు ల్యాండ్ ఉండే కానీ ఇల్లు కట్టుకొని చాలా ఇబ్బందులు ఉంటుండే. నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఊరి తిమ్మాపూర్ కాంగ్రెస్ లీడర్లందరూ కలిసి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కేవలం 10 నెలలలోపే నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. నాకు బిల్స్ కూడా చాలా తొందరగా ఇచ్చారు. మా కార్యదర్శి సారు, ఏఈ సార్ గారు కూడా మంచిగా సహకరించారు. మాకు ఎలాంటి ఇబ్బందులు చేయలేదు. కొన్ని గ్రామాలు ఇబ్బంది పడ్డాం. మా గ్రామంలో మాకు సార్ కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు ఇల్లు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గృహప్రవేశం చేసుకున్నాం. వారిని కూడా పిలవడం జరిగింది. అందరూ తప్పకుండా వస్తాను. గృహప్రవేశానికి మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మిగతా కార్యకర్తలందరూ, మా గ్రామ కార్యదర్శి గారు, ఏఈ మేడం గారు అందరూ వచ్చి మాకు బట్టలు పెట్టి ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు నా వరకు 4 బిల్లులు వచ్చినాయి. ఇంకొక బిల్లు రావాలి, అది కూడా మొన్న సార్ ఫోటో తీసుకున్నారు. ఏఈ మేడం కూడా వచ్చి ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే బిల్స్ కూడా తొందర ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో కూడా కోతుల విడుదల లేకుండా చేయాలని ఉద్దేశంతో వినూత్న బొమ్మతో ఉదయం మరియు సాయంత్రం పూట గ్రామాల్లోని పురవీధుల్లో తిప్పుతూ వినూత్న విధంగా చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దాచారం గ్రామ సర్పంచ్ రేణుకా నాగరాజు పాలకవర్గం ఆధ్వర్యంలో మాట్లాడుతూ బొమ్మను గ్రామంలో ఉన్న వీధుల్లో తిప్పుతున్నామని అన్నారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ మాకు కోతుల విడుదల లేకుండా చేస్తున్న సర్పంచ్ మరియు పాలకవర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని గ్రామ ప్రజలు మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. పెడితే కూడా పొద్దున సాయంత్రము ఇది ఒక వేషధారణ వేపించి తిప్పించిన నుండి ఇప్పటి వరకు కోతుల పెడత ఒక 50% కానీ తగ్గినట్టు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇళ్ళల్లో పోవడం కానీ ఈ అంత అంగడంగడి చేయడం కానీ మొత్తం తగ్గిపోయింది. ఇప్పటికైతే ఈ కోతుల బెడద నుంచి తగ్గిపోయింది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికైతే మా ఊళ్ళో ఈ కోతుల బెడద నుంచి ఒక 90% మంచిగానే ఉందని మేము అందరం గ్రామ ప్రజల తరపున అందరం చెప్తా ఉన్నాం. మేము కూడా అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అయితే ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో మాత్రం మంచిగా జరుగుతుంది. భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడని శ్రీ 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 త్రిదండి చిన్నజయస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి పునరుద్ధరణ అనంతరం నూతన ఆలయంలో ఆయన నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, ఆలయ కమిటీ మరియు భక్తులు ఘన స్వాగతం పలుకుతగా రాజగోపురంను ప్రారంభించిన ఆయన నరసింహస్వామిని దర్శించుకుని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. తిమ్మాపూర్ మండలం నల్గొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజయస్వామి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంను సందర్శించారు.
ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులు దన్నమనేని లావణ్య సంపత్ కృష్ణారావు దంపతుల చిన్నజీయర్ స్వామికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామస్తులందరి సమక్షంలో ప్రవచనాలు చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. విగ్రహాల రూపంలో భగవంతుడు కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, నల్లగొండ, మక్తపల్లి, రేణుకుంట సర్పంచ్లు జింక మారుతి, గాండ్ల శ్రీనివాస్, ఎలుక ఆంజనేయులు, కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోచి లక్ష్మీ నర్సయ్య, ఉట్కూరి జనార్దన్ రెడ్డి, మార్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విగ్రహము ఎన్ని చోట్ల చూశారు మీరు విగ్రహ రూపంలో భగవంతుడి? ఓ బోర్డులన్నీ చోట్ల చూసి వేములవాడ పోయినరా లేదా? చూసిందా లేదా అక్కడ ఎవరినైనా? ఒక ఆయన దేవుడు యాదగిరి గుట్ట పోయినరా లేదా? ఎంతమంది ఏం చూసిండ్రాడా? ఆయన భగవంతుడు కాడా? అవునా? అవును. తిరుపతి ఎంతమంది ఏం చేసిండ్రాడా? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు అక్కడ. మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయా లేవా? ఎంతమంది? మీ గారికి లేవా? వెనకాల కూర్చున్నాడు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నది ఎవరు? ఏ రూపంలో? విగ్రహ రూపంలో. కరీంనగర్ జిల్లా మానకొండూరు సీఐ బొలిమల్ల సంజీవ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న శ్రీలతను మానకొండూరు సీఐగా ఇక్కడికి బదిలీ చేస్తూ మల్టీ జోన్ 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ సంజీవ్ను వెయిటింగ్లో పెడుతూ హైదరాబాద్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంజీవ్ గత ఏడాది ఏప్రిల్ 19న మానకొండూరుకు బదిలీపై వచ్చారు. వచ్చిన 10 నెలల్లోనే బదిలీ కావడం మండల ప్రజలను ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంచి పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న సీఐ సంజీవ్పై బదిలీ వేటు వేసి బలి చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. బదిలీ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంజీవ్కి సుమారు 200 మంది వివిధ వర్గాల ప్రజలు ఫోన్లు చేసి విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. బదిలీపై వెళ్తున్న సంజీవ్కు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్ఐ రేణుకుంట సాయికృష్ణ, ఏఎస్ఐ ఎండి కాజా జమాలుద్దీన్, పోలీస్ సిబ్బంది సీఐకి శాలువా, పూలమాల వేసి పూలు చల్లుతూ వీడ్కోలు పలికారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, మరణించిన వారికి దహన సంస్కారాల ఖర్చులు చెల్లించాలని కోరారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ PRC ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2వ PRC ప్రకటించాలి. ఆ 2వ PRCలో కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా రిప్రజెంటేషన్ చేశాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆందోళన పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు మరణిస్తే 30,000 రూపాయలు దహన ఖర్చులకు ఇవ్వాలని చెప్పి, అలాగే మున్సిపల్లో పనిచేసేటువంటి వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ డిఏ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో కార్మికులకు బట్టలు, చెప్పులు, ఆఫ్రాన్లు ఇవ్వట్లేదు.
ఇవన్నిటిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సంఘం నాయకులు సత్తన్న జన్మదిన వేడుకలను కార్యకర్తలు అభిమానులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు ముందుగా కేక్ కట్ చేసి హర్షధ్వానాల మధ్య శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్తన్న సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఆయన చేస్తున్న పోరాటం ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా సమాజ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేశారు. బొల్లం లింగమూర్తి, కుల సంఘాల జేఏసీ నేత ఆనంద్ తదితరులు పాల్గొని సత్తన్నకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ సత్తన్న ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు తెలంగాణ చౌక్లో మా బీసీ సత్తన్న 75వ జన్మదిన సందర్భంగా వారు ఎప్పుడు కూడా బీసీల ఆశల కోసం, బీసీల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా అన్నకు ఆ వెంకటేశ్వర కృప ఉండాలని చెప్పేసి బీసీల పక్షాన కూడా ఎప్పుడు కూడా పోరాడాలని చెప్పేసి కూడా మా బీసీల పక్షాన కూడా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా బీసీల హక్కుల కోసం మరొక గత 40 సంవత్సరాల నుండి పోరాడేటువంటి వ్యక్తి వారు ఈరోజు మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పళ్ళ పంపిణీ కానీ, స్వీట్ల పంపిణీ కానీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ చౌక్లో మరి బీసీ సంఘం సత్తన్న జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ కోసం రావడానికి తెలంగాణ చౌక్లో ఎన్నోసార్లు ఉద్యమంలో పోరాటం చేసిన సత్తన్నకు మరి ఆ భగవంతుడు ఆయుషులు, అష్ట ఐశ్వర్యాలు, భగవంతుని అష్ట ఆరోగ్యాలు మరి కలిగి ఉండాలని, భగవంతుని దీవెనలు ఎప్పుడు ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సత్తన్న. మరి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు బీసీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రాష్ట్ర అధ్యక్షుడు సత్తన్న గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చౌక్లో బీసీలందరూ ఏకమై ఈరోజు అన్నగారి జన్మదినం ఈరోజు సందర్భంగా మేము జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు కేక్తో కట్ చేసిన తర్వాత మరియు బ్లాంక్ స్కూల్లో మరి పండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అన్నగారు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆయనే 75వ జన్మదిన సందర్భంగా మరియు 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని సామరస్య వాతావరణం నెలకొంది. మతీన్ అండ్ ఫ్రెండ్స్ మరియు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శాస్త్రి రోడ్ ప్రాంతంలో ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మాదిరిగా రోజంతా ఉపవాసం చేసిన ముస్లిం సోదరులు సాయంత్రం నమాజ్ అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఖర్జూరాలు, పండ్లు, జ్యూస్లు, వివిధ రకాల వంటకాలు వడ్డిస్తూ ఆతిథ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా మత సామరస్యానికి చిహ్నంగా నిలిచే సందేశాన్ని నిర్వాహకులు ఇచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ మతీన్, మడిశెట్టి రామ్, బండ శ్రీకాంత్, వసీం అహ్మద్, కులమతాలకు అతీతంగా పలువురు పాల్గొన్నారు. చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము సక్సెస్ఫుల్ చేస్తున్నాం. కావున ఇది ఒక్కటే కాదు, ఈ శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర స్వామి మండపం కమిటీ కాకుండా మన కాపువాడ, ఇప్పుడు మా సహోదరి చెప్పినట్టుగా మా కాపువాడలో కూడా మేమందరం కలిసిమెలిసిగా దుర్గామాత పూజ కానీ, వినాయక చవితి కానీ మేమందరం కలిసి నడిపించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మునిందర్ గారు వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక దుర్గామాత యాత్ర బయలుదేరుతుంది. ఈరోజు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరి కమిటీ ద్వారా ఇఫ్తార్ విందుని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మతీన్ అండ్ ఫ్రెండ్స్ వారి ద్వారా మేము ఇఫ్తార్ విందుకి వస్తున్నాము. 2 ఇయర్స్గా ఇక్కడ నగరం నడిబొడ్డున ఉన్న శాస్త్రి రోడ్లో ఇలా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అన్న భేదభావం లేకుండా అందరం కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాము. ఎందుకంటే కరీంనగర్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కూడా
హిందూ పండుగను ముస్లింల పండుగను హిందువులు కలిసి చేసుకుంటాము. ఈరోజు ఇంత బాగా జరిగిన ఈ ఇఫ్తార్ విందుకి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మతీన్ అండ్ ఫ్రెండ్స్కి శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞత. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలు జారీ. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్. శ్రీ త్రిదండి చిన్నజయస్వామి పర్యటన, నూతన ఆలయంలో నృసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. దుద్దిల శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు, 10వ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.